ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 30. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మన పని పరీక్షించబడును. దేవుని సేవకులముగా మనము ఆత్మలో ఎట్లు ప్రయాసపడవలనో ఎరిగి ఉండవలెను. మనము శరీరానుసారముగా చేసినదంతయు కాల్చివేయబడును. మన మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును. మనము ఏమి చేసినను అది లేఖనానుసారము కాని ఎడల కాల్చివేయబడును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13లలో ఈ విధముగా నొక్కి చెప్పుచున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 27-28లలో కూడా అదే తలంపు కనబడుచున్నది. బొత్తిగా తీసివేయబడును మరియు చెల్లింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్టును గురించి చెప్పినట్లు చెప్పుచున్నాడు. దేవుడు ప్రతిదానిని చెల్లింప చేయును. ఆకాశములు, నక్షత్రములు కూడా తొలగించి వేయబడును. ఆయన ఎందుచేత ఆకాశములను కదిలించవలెను, చెల్లింప చేయవలెను? ఎందుచేతననగా చెల్లింపబడని, మార్పులేని, నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలుగ చేయగోరుచున్నాడు. గతించిన కాలంలో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి, ఎంతోమంది గొప్ప రాజులు ఉండిరి. అయితే ఇప్పుడు అవన్నీ మాయమై గతించిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు చెల్లింప చేయబడిన సుస్థిర రాజ్యమును స్థాపించనై ఉన్నాడు. అదే విధముగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనై ఉన్నాడు. ఏదైతే నిత్యత్వమునకు తగినది కాదో అదంతయు తృణీకరించబడును. ఏదైతే దేవుని ఇంటికి సంబంధించినది కాదో అది తీవ్రముగా చెల్లింప చేయబడి తొలగించబడును. పూణే నగరమునకు సమీపంలో ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆనకట్టను నిర్మించిరి. అది భూమి మీద నిర్మించబడుటచే దానిని ఉపయోగించక మునుపు కనీసం 6 నెలలైనను అది గట్టిపడు వరకు వేచి ఉండవలెను. నిర్ణయించబడిన సమయము కాకమునుపే అది బలముగా గట్టిగానున్నదన్న అభిప్రాయముతో నీటి పారుదల కొరకు దానిని ఉపయోగించుటకు ఆరంభించిరి. అది ఇంజనీరు యొక్క పొరపాటు. 1962వ సంవత్సరంలో వర్షములు ఆరంభమైనప్పుడు ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండుట గమనించిరి. అది సామాన్యమైన పగులు కాదు. బుద్ధిహీనముగా రాత్రంతయు ఇనుప రేకులతో, సిమెంటు బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించిరి. కానీ ఆ పగులు ఇంకనూ పెద్దదైనది. జూలై 12వ తేదీ మధ్యాహ్న సమయమున పనివారు టీ త్రాగుటకు వెళ్ళిన సమయంలో ఆనకట్ట కుప్పకూలెను. ఒక్కసారి ఊహించండి. 30 అడుగుల ఎత్తైన గోడ, లోపల నీరు గంటకు 47 మైళ్ళ వేగంతో ప్రవహించుచుండెను. బరువైన రాతి స్తంభములు గడ్డివలే కొట్టుకొని పోయినవి. ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో, ఎంతమంది కొట్టుకొని పోయారో తెలియదు. ఇది కేవలము కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ వలననే జరిగినది. దేవుని సేవకులు తప్పిపోయిన ఎడల దేవుని పనికి నష్టం కలుగును గనుక ఆ ఫలితం చాలా తీవ్రమైనదిగా నుండును. అందుచేతనే దేవుడు నీవెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుము అని ఆయన వాక్యములో హెచ్చరించుచున్నాడు. మనము రక్షించబడిన ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలము సువార్త చెప్పుకొనుచూ పోలేము. చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థమును గ్రహించలేరు. దేవుని వాక్యమును బోధించు ప్రసంగికులు, బోధకులు అర్థం చేసుకొని హెచ్చరిక తీసుకొనవలెను. మనము దేనికైనా సిద్ధముగా ఉండవలెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12లో అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అని లేఖనములు మనలను హెచ్చరించుచున్నవి. ఆయన పని నిర్మించబడుటకు గల దేవుని ప్రణాళికను ఎరిగి ఉండుటలో మనమెంత జాగ్రత్త వహించవలెను గదా.
ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.